మళ్ళా మనం కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూస్తాం, మళ్ళా మనం టీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తెస్తామనేటువంటి ఒక నమ్మకం విశ్వాసం నాకు కలుగుతా ఉంది. మీ అందరికీ కూడా అదే నమ్మకం విశ్వాసం ఉందని చెప్పని నేను నమ్ముతా ఉన్నాను. మిత్రులారా, తెలంగాణ ఉద్యమానికి సృష్టికర్త కేసీఆర్ గారు, తెలంగాణకు ఆత్మ లాంటి వాళ్ళు కేసీఆర్ గారు అయితే తెలంగాణ ఉద్యమానికి శరీరం లాంటి వారు విద్యార్థులు. నాకు బాగా గుర్తు తెలంగాణ ఉద్యమ కాలంలో పెద్ద పెద్ద నాయకులను సైతం కేసీఆర్ గారు బయట కూర్చోబెట్టి విద్యార్థి నాయకులతో మాట్లాడేవాడు. ఎందుకంటే ఏ సమాజమైనా, ఏ ఉద్యమమైనా, ఏ రాష్ట్రమైనా ఏ ధ్యేయం కోసం పనిచేయాలంటే ఎక్కడైతే విద్యార్థి శక్తి నడుం కడుతుందో అక్కడ విజయం తథ్యమని చెప్పని తెలంగాణ ఉద్యమం చెప్పింది. మీ అందరూ కష్టపడబట్టి కేసీఆర్ గారి ఆలోచనల మేరకు వారిచ్చిన స్ఫూర్తిని అందిపుచ్చుకొని మీరందరూ కూడా నడుం బిగించి ఆ రోజు లాఠీలు ఎదుర్కొన్నారు, తూటాలు ఎదుర్కొన్నారు, బాష్పవాయులు ఎదుర్కొన్నారు. ఆ రోజు పోలీసు కేసులకు భయపడకుండా ఆ రోజు నిలబడ్డం కాబట్టి, కలబడ్డం కాబట్టి, ఆనాడు ఉన్నటువంటి ఒక సీమాంధ్ర పాలకులకు కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు పోరాటం చేసినాం కాబట్టి మనం తెలంగాణ తెచ్చుకున్నాం. సరే, 10 సంవత్సరాల పాటు అద్భుతమైనటువంటి అభివృద్ధి మనం చూసినాం. కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో అనేక రంగాలలో మనం అద్భుతమైన ప్రగతిని సాధించినాం. దేశమంతా కూడా గర్వపడేటువంటి రీతిలో తెలంగాణను అభివృద్ధి సాధించినాం. కానీ అనేక కారణాల చేత మనం ఓడిపోవచ్చుగాక. ఎందుకంటే రాజకీయ ప్రస్థానంలో గెలుపోవటములు సహజం, ఓడిపోయినాం. కాకపోతే బాధ కలిగించే అంశం ఏంటంటే ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా, ఒక తెలంగాణ చిత్తశుద్ధిగా కేసీఆర్ గారు వెంట నడిచినటువంటి ఒక వ్యక్తిగా నాకు కలిగించే బాధ ఏంటంటే ఇవాళ ఈయనగాసినాక నక్కల పాలైనట్టు, ఇవాళ రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ తెరలైపోతా ఉంది. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద ఉంది, మనందరి మీద ఉందనే విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. విద్యార్థులుగా, విద్యార్థి నాయకులుగా స్కాలర్షిప్ల కోసం, కళాశాలలో హక్కుల కోసం, లేకపోతే ఇంకేమైనా విద్యార్థి రంగ సమస్యల కోసమే కాదు మనం పోరాడడం. మీరు విద్యార్థి ఉద్యమాల చరిత్ర ఎక్కడ చూసినప్పటికీ కూడా దే నెవర్ కన్ఫైన్డ్ టు దేర్ ఓన్ స్టూడెంట్ ప్రాబ్లమ్స్, దే స్టెప్డ్ బియాండ్ ద స్టూడెంట్ ప్రాబ్లమ్స్. సమాజానికి రక్షకులుగా ఉన్నటువంటి ఒక విద్యార్థులే దేశానికి రక్షకులుగా ఉన్నారు. ఇవాళ తెలంగాణను కాపాడుకోవాల్సిన ఒక బాధ్యత మీ పైన ఉంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అనేక వాగ్దానాలు రామన్న మాట్లాడతారు, ప్రవీణ్ గారు మాట్లాడతారు, కాబట్టి చాలా విషయాలు చెప్తారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చే ముందు మనకు చెట్ల మీద ఇస్తారులు కొట్టినట్టు అనేక రకాల వాగ్దానాలు చేసిండ్రు. ఇవాళ వాగ్దానాలు పట్టించుకున్న పాపాన ఓట్లేడు. అటు రైతులను ఆగం చేస్తూ ఉండు, నిరుద్యోగులు ఆగం చేస్తూ ఉండు, మహిళలను ఆగం చేస్తూ ఉన్నాడు. ఒక రియల్ ఎస్టేట్ మాఫియా లెక్క ఇవాళ తెలంగాణను పరిపాలిస్తూ ఇవాళ ఒక ప్రయోగశాలగా మార్చేసిండ్రు. మొత్తం మీద రేవంత్ రెడ్డి టార్గెట్ అంతా మీరు కనుక గమనించినట్టయితే పేద వర్గాల పైన దాడి. ఇవాళ ఇంతమంది తమ్ముడు చెప్పినాడు, జీవో 29 ఇట్స్ అన్ అటాక్ ఆన్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎస్సీ, ఎస్టీ అండ్ దెన్ డౌన్ ట్రాడన్ సెక్షన్స్. దయచేసి అర్థం చేసుకోండి, ఇది కేవలం 500-600 ఉద్యోగాల మీద జరుగుతున్నటువంటి ఒక కుట్ర కాదు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సబ్బండ వర్గాల పైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ఒక దుర్మార్గమైనటువంటి ఒక దాడి. దాన్ని మనం తిప్పికొట్టవలసిన అవసరం ఉంది అని చెప్పని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. హైడ్రా పేరు మీద ఎవరిల్లు గులగొడతా ఉన్నాడు, పేదోళ్ల ఇల్లు గులగొడతా ఉన్నాడు. మూసీ నది పేరు మీద ఎవరిల్లు గులగొడతా ఉన్నాడు, పేదోళ్ల ఇల్లు గులగొడతా ఉన్నాడు. పెన్షన్లు ఇస్తాను ఇవ్వకుండా ఎవరి నోళ్ళలో మన్ను కొడతా ఉండు, పేదోళ్ల నోళ్ళలో మన్ను కొడతా ఉండు. విద్యార్థులకు అలవెన్సెస్ ఇస్తా అని చెప్పిండు, అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఇస్తా అని చెప్పిండు. ఏ విద్యార్థి ఎదురు చూస్తుండు, పేద విద్యార్థి ఎదురు చూస్తుండు. ఇట్లా పేద వర్గాల పాల్ని శాపంగా మారి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఇవాళ అత్యంత దుర్మార్గంగా ఏ కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాడో కేసీఆర్ గారు 10 సంవత్సరాల పాటు నిరంతరం ఒక ఋషి వల్లే శ్రామికుడి వల్లే కష్టపడి తెలంగాణను అన్ని రంగాల్లో అత్యంత ఉన్నతమైన స్థాయిలో అభివృద్ధి చేస్తే ఇవాళ పిచ్చోడి చేతిలో రాయి లెక్క తెలంగాణను అస్తవ్యస్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి నుండి కాపాడుకునేటువంటి బాధ్యత మీ అందరిపైన ఉందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏం చేయాలి మరి కాపాడాలంటే? ఏం చేయాలి? ఇంతకుముందు మాట అన్నారు, ఇన్ని ముచ్చట్లు చెప్పుకుంటున్నాం కదా, మనం ఎందుకు ఓడిపోయినామంటే మనం చేసిన పని మనం సరిగ్గా చెప్పుకోలేదు. దిస్ ఇస్ మై రియలైజేషన్. అనేక పనులు చేసినాం, మంచి పనులు చేసినాం, చాలామంది జీవితాల్లో వెలుగులు నింపినాం, కానీ ఎక్కడా కూడా మనం చెప్పుకోలేదు. ఆ చెప్పే బాధ్యత ఇవాళ మన పైన ఉంది. ఇంటింటికి పోయి చెప్పవలసిన బాధ్యత ఉంది, కాలేజీకి పోయి చెప్పవలసిన బాధ్యత ఉంది.
ప్రతి కళాశాలలో కమిటీలు వేసుకోవాల్సిన బాధ్యత ఉంది. సామాజిక మాధ్యమాలలో మనం ఇంకా కూడా యాక్టివ్గా ఉండవలసిన అవసరం ఉంది. కేసీఆర్ గారు చేసిన కష్టం, శ్రమ, వారి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఒక ప్రస్థానాన్ని తప్పనిసరిగా ప్రజలకు చెప్తూనే పిచ్చోడి చేతిలో రాయిగా మారి ఇవాళ పేద వర్గాల పట్ల శాపంగా మారిన రేవంత్ రెడ్డిని, ఆయన ప్రభుత్వాన్ని కూడా నిలదీసేటువంటి ఒక బాధ్యత మీపైనే ఉంది. దయచేసి మిత్రులారా, నేను ఒక విషయం చెప్తా ఉన్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు ఎంత ఉత్సాహంగా వచ్చిండ్రో, మీ కాలేజీకి పోతే ఒక్కొక్క కాలేజీలో కమిటీలు వేసుకోవడం కోసం, బ్యానర్లు కట్టడం కోసం, పోస్టర్లు వేయడం కోసం, ప్యాంఫ్లెట్ వేయడం కోసం, భావజాల వ్యాప్తి కోసం కూడా అంతే పెద్ద ఎత్తున పనిచేయాలని చెప్పని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, చాలా మంది ఇంకా పెద్దలు ఉన్నారు మాట్లాడేవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఇంకా చాలా విషయాలు చెప్తారు. ఒక విషయం మాత్రం చెప్తా ఉన్నాను, ఎమ్మెల్యేలు ఉంటారు, ఎంపీలు ఉంటారు, ఇంకా పెద్ద పెద్ద నాయకులు చాలామంది ఉంటారు, కానీ ఈ పార్టీకి రాముడి వెంట